హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాదియాస్ కిచెన్. ఈరోజు వీడియోలో ల్యాంబ్ పాయా సూప్. ఇవి ల్యాంబ్ కాళ్ళు, దీన్ని పాయా అంటారు. దీనితో సూప్ తయారు చేద్దాం. ఇప్పుడు పాయా సూప్లో పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టండి. 3 టేబుల్ స్పూన్ల ఆయిల్, చెక్క 3, 5 లవంగాలు, యాలుక్కాయలు 3, కొద్దిగా షాయి జీరా, బిర్యానీ ఆకులు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయింది. ఇప్పుడు పాయా వేసేద్దాము. బాగా మిక్స్ చేయండి. సాల్ట్ టేస్ట్, 1/2 టీ స్పూన్ గరం మసాలా పౌడర్, 2 టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, 1 టీ స్పూన్ గరం మసాలా పౌడర్, 1/2 టీ స్పూన్ పెప్పర్ పౌడర్, కోకోనట్ పేస్ట్. బాగా మిక్స్ చేయండి. మసాలాలలో పచ్చివాసన పోవాలి, రోస్ట్ చేసుకోవాలి. మూత వేసేసి మధ్య మధ్యలో తీసి మూత మళ్ళీ మిక్స్ చేస్తూ ఉండాలి. మూత వేసేయాలి, మధ్య మధ్యలో తీసి మిక్స్ చేస్తూ ఉండాలి. మసాలాలు మొత్తం బాగా మగ్గాయి, బాగా రోస్ట్ అయ్యాయి. ప్రెషర్ కుక్కర్లో వేద్దాము. ప్రెషర్ కుక్కర్ తీసుకొని వాటర్ వేద్దాం. మునిగేటట్టు వాటర్ వేయండి. ఎంత సూప్ కావాలో అంత వాటర్ వేసుకోవాలి. టేస్ట్ చూసుకోండి. సాల్ట్ తగ్గితే వేసుకోవచ్చు. కొత్తిమీర తరుగు. 5 విజిల్స్ రానివ్వండి. 5 విజిల్స్ వచ్చిన తర్వాత ఒక 5 నిమిషాలు సిమ్ ఫ్లేమ్లో పెట్టేసి తర్వాత ఆఫ్ చేసేయండి. పొయ్యి మీద పెడదాం. ఇప్పుడు చూడండి, పాయా సూప్ రెడీ అయిపోయింది. మీకు సూప్ ఎంత కావాలంటే అంత చేసుకోవచ్చు. ఇంకో కొంచెం నీళ్లు వేసుకోవచ్చు. కొంచెం నీళ్లు వేసి ఒక 5 నిమిషాలు పొయ్యి మీద పెట్టండి. సూప్ రెడీ అయిపోయింది. 5 నిమిషాలు పొయ్యి మీద పెట్టి బాగా ఉడికించండి. కొత్తిమీర తరుగు వేసేయండి. సూప్ రెడీ అయిపోయింది. ఇప్పుడు సర్వింగ్ బౌల్లో తీసేద్దాము. చూడండి, ల్యాంబ్ పాయా సూప్ రెడీ అయిపోయింది. ఇది చపాతీలో, పుల్కాలో చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.